హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఎవరైతే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకుంటారో సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసే సమయంలో ఏదైనా నోటు కానివ్వండి, ఏదైనా మనకు చినిగిపోయిన నోట్ అలా వచ్చినట్టయితే మనకైతే ఒక డౌట్ అయితే ఉంటుంది కదా అండి. మళ్ళీ ఈ అమౌంట్ అనేది వెనక్కి తీసుకుంటారా లేకపోతే రీప్లేస్ అవుతుందా లేదా అనేది చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడైతే ఆ టెన్షన్ అయితే లేదండి. సో ఇన్ కేస్ కానీ మనము ఏటీఎంలో డబ్బులు డ్రా చేసినప్పుడు ఏదైనా నోటు విరిగిపోతే చినిగిపోతే కానివ్వండి, మనము ఈజీగా ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి అయితే రీప్లేస్ చేసుకోవచ్చు అండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు తెలిపిన ప్రకారం మనం ఏదైనా డబ్బులు మనం డ్రా చేసినప్పుడు వెంటనే మనమైతే ఏటీఎం నుంచి మనం ఫస్ట్ బ్యాంకుకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో బ్యాంకుకి వెళ్ళి మనము కంప్లీట్గా డీటెయిల్స్ అయితే అక్కడ షేర్ చేయాల్సి వస్తుందండి. సో ఏదైతే మనం ట్రాన్సాక్షన్ చేసామో సో ఏటీఎం స్లిప్ కానివ్వండి, అండ్ అలాగే మనకు చూసుకున్నట్లయితే అందులో మన మొబైల్ నెంబరు, మన మొత్తం ఏదైతే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ డీటెయిల్స్ కానీ మనమైతే బ్యాంకుకి అయితే వెళ్ళేసి మనము చెప్పాల్సి వస్తుందండి. సో అక్కడ మనం ఇన్ఫామ్ చేసిన వెంటనే దాని బదులుగా అయితే మనమైతే రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే 10 రూపాయల కంటే ఎక్కువ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ ఉన్న నోట్లను మాత్రమే మనమైతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ 10 రూపీస్ నోట్స్ అలా బిలో ఉంటే కానీ ఎక్స్చేంజ్ చేయలేము. ఇలా మనము 20 టైమ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుందండి. ఏదైనా నోట్ చినిగిపోతే కానివ్వండి, సో అబౌట్ 10 ఎంతైనా కూడా మనమైతే 20 టైమ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బట్ మనమైతే ఎప్పుడైతే ఏటీఎం నుంచి అమౌంట్ డ్రా చేస్తామో అప్పుడే ఎప్పుడైతే చినిగిపోయిన నోట్ వస్తుందో వెంటనే బ్యాంక్ అయితే వెళ్ళి కన్సల్ట్ అయితే చాలా బెటర్ అండి. మనం ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో దిస్ ఈజ్ అప్డేట్ అబౌట్ ఏటీఎం విత్డ్రా అమౌంట్ అండి. సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. సో దట్ వాళ్ళకు ఎంతో కొంత ఐడియా అయితే వస్తుంది కదా అండి. సో బాయ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. బాయ్, గుడ్ నైట్.